హృదయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగా జాబిలమ్మవో జాజికుమ్మవో గాజు బొమ్మవో మైనా ఐ లవ్ యూ. హాయ్ లక్ష్ములు, నమస్తే. గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వెక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చాలా మందికి మనసులో బోల్డ్ అంత అల్లరి చేయాలని ఉంటుంది చిన్నపిల్లలాగా, కానీ ఆ కోరికని మనసులోనే దాచేసుకుంటారు. ఇంకొంతమందికి ఎక్కడికెక్కడికో కొత్త కొత్త ప్రదేశాలు తిరగాలి అనిపిస్తుంది, ఆ కోరికను కూడా మనసులో దాచేసుకుంటారు. కానీ లక్ష్ములు, ఈ మనసు అనేది ఉంది చూసారు, పర్ఫ్యూమ్ బాటిల్ లాంటిది. అస్తమానం మూత తీసి పెట్టామనుకోండి, ఉన్న వాసనంతా పోతుంది. అలా అని అసలు మూత తీయకుండా అలాగే ఉంచేసామనుకోండి, మన కోరికలన్నీ మన మనసులో ఉండిపోయి అవి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. సో పర్ఫ్యూమ్ బాటిల్ లాగా ఒక రైట్ పర్సన్ దగ్గర మీ కోరికల్ని, మీ మనసుని అలా విప్పారనుకోండి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అండ్ ఆ ఫ్రాగ్రెన్స్ రైట్గా యూజ్ అవుతుంది. మరి అలాగే మీకు దొరికినటువంటి సరైన స్టేజు, సరైన పర్సను నేనున్నాను కదా మీ అల్లరి అంతటిని భరించడానికి. మరి ఇవాళ కూడా నలుగురు లక్ష్ములు వాళ్ళ అల్లరి తడాకాతో మనల్ని ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తున్నారు. మరి ఆ లక్ష్ముల్ని ఆహ్వానించేద్దాము. వెల్కమ్ బ్యాక్. నా కొడియదలో వేడితనమా, కుర్రాల గుండెలో కుంటి స్వరమా, కంటి పాపకి అందల వరమా. హాయ్ హాయ్. చాలా చాలా అందంగా ఉన్నారు, మా సెట్కి తగ్గట్టున్నారు. మా ఆడపడుచులు ఇవాళ మరి చాలా ఎనర్జెటిక్గా కూడా ఉన్నట్టున్నారు. ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నా పేరు శ్రావణి రెడ్డి, నేను మణికొండ నుంచి వచ్చాను. నేను ఒక స్పెషల్గా రెడీ అయ్యాను, గమనించావా నువ్వు? స్పెషల్గా రెడీ అయ్యావా? కనిపించట్లేదా నీకు? కొంచెం పక్కకు రా, ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో. కానీ నీకు కనిపించదు, గమనించరా. ఇదిగో అన్ని లక్ష్మిలు, ఇదిగో డాలర్ లక్ష్మి. సూపర్ కదా అసలు, మొత్తం లక్ష్మీదేవిని నింపుకుని వచ్చేసావు ఒంటి మీద. థ్యాంక్ యూ. బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ, ఓకే. ఇవే బిజినెస్ ట్రిక్స్ అంటారు వీటిని. సో ఇలా వచ్చిన వాళ్ళని మన ఎటైర్ తోటి, మన మాటలతోటి పడేసి మొత్తం మనకి లాభదాయకం అయ్యేలాగా మూట కట్టుకుని అక్కడి నుంచి వచ్చేయాలన్నమాట. ఎంబీఏలో నేర్పించేటువంటి బిజినెస్ ట్రిక్స్ లో ఇది కూడా ఒకటి కదా. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? నా పేరు రవలి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్, ఓకే. రవళి, ఏం చదువుతున్నావు? డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నావా? వైజాగ్ లోనేనా? మ్యారేజ్ అయిపోయిందా? లేదు, అప్పుడే కదా. ఎప్పుడు చేసుకుంటావు? 5 years తర్వాత. అరే, అంటే బాయ్ ఫ్రెండ్స్, లవర్స్? చిచ్చి, అదేం కాదు, చెల్లిని చదివించాలి కదా. చిచ్చియా? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చిచ్చియా? అలా అని కాదు. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చిచ్చియా? అలా అని మరి కాదు. ఎవరు చిచ్చి? అసలు ఎందుకు చీచి? అంటే ఇంకా టైం ఉంది కదా, అందుకే చీచి అన్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి చీచియా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? నా పేరు శ్రీ దివ్య, నేను ఆర్టిస్ట్ని, మూవీస్ అండ్ సీరియల్స్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆల్రెడీ నేను జీ తెలుగులో ఒక మెంబర్ని. ఓ, ఈ షోతో జీ తెలుగు ఆడపడుచునయ్యాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ శ్యామ్లా, యు ఆర్ లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ. నీ పేరు? మై నేమ్ ఇస్ అన్నపూర్ణ, ఐఎమ్ స్టడీయింగ్ CA ఫ్రమ్ వెస్ట్ గోదావరి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసేయండి. థ్యాంక్ యూ. మరి ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాం ఒకసారి.
గిఫ్ట్స్ అన్ని కూడా మీవే, కాకపోతే ఎవరికి ఏది వెళ్తుంది అన్నదే డౌట్. ఓకేనా? మరి ఆ డౌట్ క్లియర్ అయిపోవాలంటే మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. మరి ముందు శ్రావణితో ఆడిచేద్దాము. శ్రావణి రా. శ్రావణి, మొత్తం 3 బాల్స్ ఉంటాయి, నీకు తెలిసిందే కదా. కాకపోతే ఒక మంత్రం చెప్తూ ఆడాలి నువ్వు ఆట. ఓకే? సో ఏ మంత్రం చెప్తావు కూడా నేనే చెప్తా, అది చెప్తూ ఆడు. సరేనా? బొంగరం గింగిరం గట్టిగా చెప్పాలి. బొంగరం గింగరం. స్టార్ట్. ఫస్ట్ బాల్ తీసుకో. బొంగరం గింగరం, బొంగరం గింగరం. నో పాయింట్స్. సెకండ్ బాల్. బొంగరం గింగరం, బొంగరం గింగరం. points. శ్రావణి 110 points. థ్యాంక్ యూ. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. అడుగు అడుగు అడుగు. అమ్మకి అందుతుంది, నాన్నకు అందవు. పెదాలు. నెక్స్ట్ నువ్వే ఆడాలి రావళి. వచ్చి నీకిచ్చే మంత్రం ఏంటి తెలుసా? చెప్పండి. అబ్బా పురుష్. అబ్బా పురుష్. ఓకే ఓకే. అబ్బా పురుష్. ఓకే ఆడు. అబ్బా పురుష్. 90. ఈ పురుషుడు ఎక్కడ ఆగిపోయాడు. $190 points. థ్యాంక్ యూ. గో. నువ్వే ఇప్పుడు శ్రీ విద్య. వచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? నేను క్వశ్చన్ అడగకుండానే. క్వశ్చన్ అడుగుతావా? నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆలోచించుకుంటూ ఉండు, నేను బాల్స్ వేస్తాను. సరే అడుగు. ఏ అనే అక్షరం లేకుండా ఏ అనే అక్షరం 1 minute లో మినిమం 30 words చెప్పాలి. వర్డ్స్ కావాలా? BCD 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 BCD. అది ABCD అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ. నెక్స్ట్ అదే 100 సార్లు చెప్పా కదా. చెప్పినా చెప్పకూడదు. శ్యామల ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. విన్నావా? ఫ్యాన్స్ ఏమంటున్నారు? అది మీకు కూడా, మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేయండి. నాది అయిపోయింది. చెప్పినా చెప్పకూడదు. మీరు ముగ్గురు ఉన్నారు. మేము సరే, ఎప్పుడో- నీకు ఇచ్చే మంత్రం ఏంటి తెలుసా? పిడక. 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 ఆడు. మంత్రం చెప్పు. పిడక 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 పిడక. 90 points. పిడక బాగా పడింది. సెకండ్ బాల్. థర్డ్ బాల్. ఒకటి 100. ఇదైతే పైన తగలలేదు, సో ఇది మళ్ళీ వేసుకో. సో నీకు వచ్చిన పాయింట్స్ అయితే 280 points. థ్యాంక్ యూ. ఇంతకు నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు ఇంతవరకు. నీ పిడక కరెక్ట్ చెప్తున్నా లేదు చూడడానికే సరిపోయింది నాకు. నేను ఆన్సర్ ఎక్కడ ఆలోచించా? మిమ్మల్ని 25 చెప్పమన్నా, నేను 50 చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇలా 15 వరకు చెప్పచ్చు. 50,000 1 lakh వరకు ఏ లేదు. సో నెక్స్ట్ నువ్వే ఆడాలి. అన్నపూర్ణ. వచ్చే అన్నపూర్ణ. నాకు మంత్రం లేకుండా.
నీకు మంత్రం కాదులే, ఒక పదం అంతే, ఒక నేమ్. ఓకే. బాబీ. బాబీ. బాబీ 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 అంటే ఆడాలి. హూ ఇస్ బాబీ? ఓకే, I'll tell you. నీకు అన్ని బాగా ఇలాంటి చిలిపి కోరికలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. నువ్వు ఆడే ముందు నువ్వు బాబీ ఎలా చెప్పాలో శ్రీవిద్య చెప్తుంది చూడు. అబ్బా బాబీ, అంతే అలా. తనని ఒకసారి చేయమంటే మేము చూస్తాం కదా. అబ్బా బాబీ. చిలిపి. ఆడు. సెకండ్ బాల్. లాస్ట్ బాల్. అసలు బాబీ మామూలుగా లేదు కాదు. దేవుడా, దేవుడా, దేవుడా. చంపేశాడు. మామూలు కాదు, అబ్బా అంట. ఫుల్ దెబ్బ. ఇక్కడ మొత్తం ఏమీ పాయింట్లు రాలేదు. అబ్బ కాస్త దెబ్బ అయింది. యాక్చువల్లీ ప్రాబ్లము మంత్రంలో లేదు, నువ్వు ఫీల్ అవ్వలేదంట. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతా. శ్రీవిద్య చెప్తుంది చూడు. మళ్ళీ ఫీల్ అవుతా. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అయితే వాళ్ళందరూ ఫీల్ అవుతారు. మళ్ళీ మేము కూడా కాబట్టి మన ఫీలింగ్ ని కట్టి కబోర్డ్ లో పడేసి గిఫ్ట్లు తీసుకుందాం. ఓకే, గో. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి రౌండ్ టాపర్. అబ్బా బాబీ 280 పాయింట్స్. సూపర్, కంగ్రాచులేషన్స్. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. ఫ్యాన్, ఓకే. నెక్స్ట్ రవళి, నీకేం కావాలి చెప్పు. రోటీ మేక్. రోటీ మేకర్, ఓకే. శ్రావణి నీకు జ్యూసర్. జ్యూసర్, ఓకే. నీకు అన్నపూర్ణ కళాయి సెట్. కడాయి సెట్, ఓకే. సో అలా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. అబ్బా అప్పుడేనా? సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం. ముందుగా ఆడేస్తుంది శ్రీవిద్య. రెడీ శ్రీవిద్య, నీకు వచ్చే ఇమేజ్ చూద్దాము. 5 తేడాలు కనిపెట్టాలి. రెడీగా ఉండు. ఓన్లీ 60 seconds టైం లిమిట్. ఓకే. ఇమేజ్ ప్లీజ్. అదే నీ ఇమేజ్, ఓకే. అందులో 5 తేడాలు ఉన్నాయి, అవేంటో కనిపెట్టు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నావే. అదేమిటే శ్రీవిద్య చూడు, ఒక్కటి కూడా కనిపించలేదా ఇంతసేపు? జాగ్రత్తగా చూడు. బాబాయ్ నాకు కనిపించట్లేదు. నాకు కనిపించాయి. ఒక అతనికి కాల్ లేదు. ఒకదానికి కాలు లేదా? కాల్ లేదు. ఎవరికి? ఇటు సైడ్. ఓకే, ఇటు ఇంకా సైడ్ కాల్ లేదు. ఇంకా మెల్లో టవల్ లేదు. ఒక చెప్పాలనుకున్నవి చెప్పేసాయి. టవల్ లేదు. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే. ఒక అతనికి పైన తల మీద రెడ్ క్యాప్ లేదు. రెడ్ క్యాప్. ఒక మనిషి లేడు అందులో. ఒక మనిషి లేడు. సినావ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటున్నావే ఉంటూ టైం అప్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో చూద్దాం ఆన్సర్లు ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. ఎవరు పుట్టారు? ఆ వెనకాల ఉన్నటువంటి ఒక మనిషి చెయ్యి. అండ్ అలానే కింద వచ్చేసి వైట్ షర్ట్, అతని మెడలో టవల్, రెడ్ టవల్ లేదు, అది నువ్వు చెప్పావు. ఓకే. అండ్ అలానే కింద ఒక కాల్ లేదు అని చెప్పావు, అది కూడా రైట్. అండ్ అలానే ఇటు లాస్ట్ ఒక మనిషి లేడని చెప్పావు, అది కూడా రైట్ ఆన్సర్. సో 3 కరెక్ట్గా చెప్పావు. 300 పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఆడేస్తుంది రవళి. రవళి రెడీ? ఓకే, నీకు వచ్చేటువంటి పిక్చర్ చూద్దాము. పిక్చర్ ప్లీజ్. ఈ పిక్చర్ లో ఉన్నటువంటి 5 తేడాలు కనిపెట్టాలి నువ్వు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బుక్ లేదు హీరోయిన్ చేతిలో.
వెనకతల బైక్ మనిషి లేరు. ఓకే. హీరోయిన్ పక్కన పూలకుండి టైప్ ఉంది కదా, అది లేదు. లైట్ లేదు, వైట్ కలర్ది. ఓకే. అక్కడ హీరోయిన్ వెనకతల గ్రీన్ కలర్ లో డిజైన్ కనిపిస్తుంది, అది అక్కడ లేదు. గ్రీన్ కలర్ లో ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదో అడ్డిస్తుంది. ఓకే, అంతేనా? ఒకసారి అన్ని చెక్ చేసుకో, కరెక్ట్ రాంగో. టెన్ సెకండ్స్ ఉంది ఇంకా నీకు. సో ఒకసారి క్లియర్ గా క్రాస్ చెక్ చేసుకో అన్ని. ఆల్ సెట్, అంతేనా? ఓకే, చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. హీరోయిన్ వెనకాల వైట్ ల్యాంప్, రైట్ ఆన్సర్. హీరోయిన్ చేతిలో పుస్తకం, రైట్ ఆన్సర్. హీరోయిన్ పక్కన ఉండేటువంటి ఫ్లవర్ వాజ్ కుండి, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ హీరో వెనకాల బైక్ మనిషి లేడు, రైట్ ఆన్సర్. అండ్ వెనకాల పోల్ చెప్పావా నువ్వు? పోల్ చెప్పలేదు. సో ఓన్లీ 4 చెప్పావు. 400 పాయింట్స్. శ్రావణి రెడీ? నీకు వచ్చే పిక్చర్ చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ బాల్ ఎగరట్లేదు. ఇంకోటి మనం సిక్సర్ కొడితే అది తగిలితే ఎల్లో ఉంది కదా, అది లేదు. ఇంకోటి పెప్సీకి బాల్ లేదు. ఓకే. ఇంకా అక్కడ హెల్మెట్ కి ఎల్లో కలర్ లేదు. ఓకే, ఎల్లో కలర్ లేదు. బాల్ ఎగరట్లేదు, పెప్సీ బాల్ లేదు, హెల్మెట్ పైన ఎల్లో కలర్ లేదు. ఫోరే చెప్పావు, ఇంకొకటి చెప్పాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ పిక్చర్ మళ్ళీ క్లియర్ గా. ఎక్కడ కాదు. ఇదిగో అక్కడ తనకి ఇట్లా సిగ్నల్ ఉంటది కదా మన ఇండియా ఫ్లాగ్ ది. ఒక్క ఫ్లాగ్ వచ్చింది, రౌండ్ లేదు. అవునా? ఎస్. అంతేనా? ఎస్. టైమర్ అయితే అయిపోయింది. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. ధోని షర్ట్ మీద ఉండేటువంటి సింబల్ చెప్పావు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ధోని క్యాప్ మీద ఉన్నటువంటి ఎల్లో సింబల్, అది కూడా లేదు, రైట్ ఆన్సర్. వికెట్ మీద ఉన్నటువంటి స్టంప్స్, రైట్ ఆన్సర్. అండ్ బాల్ ఎగరట్లేదు, అది రైట్ ఆన్సర్. అండ్ పెప్సీ పక్కన ఉన్నటువంటి బాల్, అది కూడా రైట్ ఆన్సర్. మొత్తం 5 కరెక్ట్. సో మరి ఇంత బాగా ఆన్సర్ చెప్పినందుకు ఒక్కసారి ఆ ఫోర్స్ పెట్టాలి ఇక్కడికి వచ్చి. నువ్వు బ్యాట్ లేదు కదా, ఉందనుకొని పెట్టు. సేమ్ పోజ్, కాలు అంతవరకే ఉందా ధోనిది అక్కడ? అలా ఆడితే 6 కాదు కదా, కనీసం పక్కకు కూడా వెళ్ళదు బాల్. బ్యాట్ కొట్టి చూపిస్తా ఉండు, పాట పెడతా, కొట్టి చూపించు. కొట్టాలి రా 6. సూపర్, 6 కొట్టేసావు, మొత్తం 500 పాయింట్స్ పట్టేసావు. నెక్స్ట్ ఇంకా అన్నపూర్ణ నువ్వు ఒక్కదానివి ఆడాలి. ఓకే, ఇమేజ్ ప్లీజ్. చూడు, నీకు కనిపించట్లేదంటే వాళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకుని వచ్చారు ఏంటో. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కళ్ళు నాగ చైతన్య పాకెట్ లో ఒకటి మిస్ అయింది. ఓకే ఇంకా చేసేటి తమన్నా హ్యాండ్ లో పెన్. ఇలా ఇలా పెన్ ఉంది కదా. ఉందిగా. equal to infatuate. సరే నువ్వు చెప్పేవి చెప్పు. వాళ్ళిద్దరు బ్యాక్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఓకే ఇంకా ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనర్. నాగ చైతన్య బ్యాక్ సైడ్ ఇటు ర్యాక్ లో బుక్ మిస్ అయింది. ఓకే ఇంకా ఇలా ఇలా టేబుల్ మీద బుక్ మిస్ అయింది. టేబుల్ ఓకే కలర్. ఓకే అండ్ నాకు కనిపించడం లేదు ఇక్కడ నుంచి. వాళ్ళ కళ్ళజోడు అడిగి తీసుకురానా? తమన్నా తీసుకో. చైతు కళ్ళజోడు కావాలంట అన్నపూర్ణకి. తమన్నది కావాలి. అమ్మాయికి అబ్బాయిలు ఇవ్వాలి. వేసుకున్న చిత్రం టైమ్ బట్ బానే చెప్పావు. నువ్వు చెప్పినవైతే ఆల్మోస్ట్ రైటే అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. నాగ చైతన్య వెనకాల ఉండేటువంటి బుక్స్ రైట్ ఆన్సర్. అండ్ నాగ చైతన్య పాకెట్ షర్ట్ మీద బ్లూ కలర్ మార్క్ అది కూడా రైట్ ఆన్సర్. అండ్ వెనకాల ఉండేటువంటి మనిషి రైట్ ఆన్సర్. కింద ఒక పుస్తకం మిస్ అయింది అన్నావు, అది రైట్ ఆన్సర్. ఒక్కటి నువ్వు మిస్ చేసింది ఏంటంటే ఆ బుక్ దగ్గర ఉండేటువంటి బుక్ మీద ఉన్న పెన్, అదొక్కటి నువ్వు మిస్ అయ్యావు. సో 400 పాయింట్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి రౌండ్ టాపర్ అయిపోయింది విత్ 500 పాయింట్స్. శ్రావణి థ్యాంక్ యూ. శ్రావణి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ట్రావెల్ బ్యాగ్ కావాలి. ట్రావెల్ బ్యాగ్ ఓకే తీసుకో. ట్రావెల్ నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి? డిన్నర్ సెట్ ఓకే. అన్నపూర్ణ నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు? బౌల్ సెట్. బౌల్ సెట్ ఓకే. శ్రీవిద్య నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్ ఓకే తీసుకో. అడిగిన గిఫ్ట్లు ఇచ్చేసాం ఆడపడుచులకి. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాము. మరి ఈ రౌండ్ ని శ్రావణి ఫస్ట్ ఆడేస్తుంది. మొదలు పెట్టేద్దాం మన స్పందన ప్రతిస్పందన. శ్రావణి వచ్చి రెడీ స్టార్ట్. చెప్పు. ఊయలా తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఏది ఉయ్యాలు ఒకసారి. ఉయ్యాలైనా జంపాలైనా ఉయ్యాలు తెగిపోద్ది కాపండి. కుళ్ళు నీకు కుళ్ళు చూసావా? చూడు మనం First ఉయ్యాలు నుంచి ఊగుతుంటే. అంతే. నీకెంత దిష్టి తగులుతో నాకెంత దిష్టి తగులుతాయి కదా మనం బొట్టు పెట్టేసుకో. కాదు ఇలా తీసి అవును కంకర రాళ్ళతో దిష్టి తీసుకోండి మీ ఇద్దరు. శ్యామల తనకు తలగదు ఎందుకంటే తను బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, మన దిష్టి తలగదు తనకి. అవును నిజమే. టైటిల్ ప్లాన్ చేద్దాం. ఆగు వచ్చి చెప్తా చేద్దాం. నీకు ప్లాన్. Okay. వెల్ రెడీగా ఉండు. 60 పాయింట్స్ అయితే వచ్చేసాయి నీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రావళి నువ్వే వచ్చే. రెడీ స్టార్ట్. చిన్న పాప. చిన్న పాప రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. వడియాలు. వడియా అలానే యాక్షన్ చేసింది. వడియాలు పెట్టడం రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. చపాతి. నీకు పెద్ద చపాతి. -10 పాయింట్స్. ఇడ్లీ సాంబార్. ఇడ్లీ ఇడ్లీ సాంబార్. సూపర్ కాంబినేషన్ కానీ రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఆన్సర్ ఆల్మోస్ట్ మీరు విడివిడిగా చెప్పేశారు. ఆ రెండు కలిపేస్తే ఇదే ఆన్సర్. చిన్నోడు ఇడ్లీ చిన్నోడు. ఇడ్లీ చిన్నోడు టైటిల్ ఏదో బాగుంది బట్ రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. చిన్న పాప. చిన్న పాప
సిగ్గుపడుతుంది చిన్న పాప. అవునవును సిగ్గుపడుతూనే ఉంటుంది మీరు ఇలా ఆన్సర్లు చెప్తే. ఇడ్లీ పాప. ఇడ్లీ చెప్పావు, పాప చెప్పారు, తను పాప కానీ చెప్పింది. ఇడ్లీ పాపని కలపలేదు మీరు. సో ఇడ్లీ పాప అలా మీ పాయింట్లు అన్ని ఇడ్లీ చేసేసింది. దీనికి మాత్రం 60 పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ అన్నపూర్ణ నువ్వే ఆడాలిరా. రెడీ, స్టార్ట్. బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము, లక్కు మాకు దక్కునంటూ ఇక్కడొచ్చి పడ్డాము. కొంటెదాని జాడలేక గంటె చేత పెట్టాము, పిట్టనేడు కానరాక పిండి రుబ్బుతున్నాము పైన. చిక్కలేదు చిన్నదాని ఆచూకి, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. చిక్కలేదు చిన్నదాని ఆచూ. పాప మా ఆడపడుచులు కూడా అర్థం కావట్లేదు చూడు. నువ్వు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలా? ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా. ఓకే, కరివేపాకు. కరివేపాకు రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. థ్యాంక్ యూ. తనకు కూడా ఇచ్చేద్దాం 60 పాయింట్స్. తీసుకో. మా ఫ్రెండే కదా ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది. శ్రీవిద్య ఒక్కతే ఉంది. శ్రీవిద్య రా. రెడీ, స్టార్ట్. బ్యాట్ ని బాల్ తో కొట్టడం. నీ పాయింట్లను కూడా ఇప్పుడు నేను సరే, సరే, కొట్టేసా. సరే. -10 పాయింట్స్. ప్లీజ్ మరి లేకపోతే మాట్లాడొద్దని చెప్పానా? బజర్ నొక్కి చెప్పాలి. బాల్ కొట్టడం, నిన్ను కొట్టడమే. బౌండరీ. బౌండరీ రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఇటు తిరుగు, ఇటు తిరుగు. దా, కమ్ ఆన్. రెడీ, అది గో. హలో, రెడీ. క్రికెట్. క్రికెట్ రైట్ ఆన్సర్ అన్నపూర్ణ. 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఒక్క బాల్ సరిగ్గా కొట్టలేదు. వెళ్ళి ప్రాక్టీస్ చేయపో. సో ఈ రౌండ్ లో కామ్ గా ఉంటూ చక్కగా పాయింట్లన్నీ కాపాడుకుని టాపర్ అయిపోయింది రవళి విత్ 90 పాయింట్స్. రవళి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి రవళి? పాప్కార్న్. పాప్కార్న్ మేకర్. ఓకే. అన్నపూర్ణ నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి? కుంకుమ భరణి. కుంకుమ భరణ. ఓకే. శ్రావణి నీకేం కావాలి? ఎలక్ట్రిక్ బ్లాండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. శ్రీవిద్య చెప్పు. కాఫీ కెటిల్. ఓకే. లక్ష్మిలో మన లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు తీసేసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. నువ్వే బయటేసి అట్టగో బెస్ట్ రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే. మరి లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వీళ్ళ స్కోర్లు ఒకసారి చూసేద్దాము. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టేసుకోండి. మరి లాస్ట్ రౌండ్ ఆడేద్దాము. మన లాస్ట్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి.
సో ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి, ఏది కావాలో తీసుకో. గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో పువ్వంటి పెదాల నా శ్వాస. లక్ష్మిలో స్లిప్లు ఇచ్చేసాము, మరి చూసేద్దాం మన ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది? అన్నపూర్ణ. రా అన్నపూర్ణదా. గేమ్ ఏంటంటే ఈ దిండు ఉంది కదా, దిండుని పాదాల మధ్య పెట్టుకుంటావు, పెట్టుకుని స్కిప్పింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ లైన్ అవతల ఆ దిండు వదిలేయాలి. మొత్తం 2. బెట్టింగ్ చెప్పు. శ్రావణి 200, రవలి 50, తను శ్రీదివ్య 50. సో జాగ్రత్తగా ఆడేసి 300 బెట్ చేసావు. అండ్ 60 seconds టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్ ఫాస్ట్. స్లో 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 స్లో. సూపర్ సూపర్. అంతేదా, ఇంకొకటి. ఫాస్ట్ ఫాస్ట్. వెనక్కి రా వెనక్కి రా వెనక్కి. చాలా టైం ఉంది, చాలా టైం. కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా. వెనక్కి రా. ఓకే ఓకే ఓకే. సూపర్. థ్యాంక్ యూ. బెట్ చేసిన పాయింట్స్ మొత్తం 200 ప్లస్ 100 300 నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. నీ స్కోర్ సూపర్ గా పెరిగిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. Go. చూసేద్దాం ఈ రౌండ్ లో మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. ఎవరికి వచ్చింది నెంబర్ 3? నెంబర్ 2. దా, నా డబ్బా తాళం ఎత్తుకు పెడదు కదా. దిబ్బీలో తాళం తీస్తాను. దా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. గేమ్ అర్థమైపోయింది కదా. బాక్స్ ఓపెన్ చేసి పెట్టాలి. హంబుల్ రిక్వెస్ట్. బెట్టింగ్ చెప్పు. 100 ఆన్ రవళి. ఇంకా 50. శ్రావణి 50యా? ఓకే 150. ఓకే 60 seconds నీ టైమ్. జాగ్రత్తగా ఎత్తుకు నా తాళం చెవిని. టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీ డబ్బీ ఓపెన్ అయింది. ఓపెన్ చేసేసావు. అంత త్వరగా ఎలా దొరికేసింది నీకు? అలా దొరికిపోయింది అంతే. సూపర్ గా మొత్తం 300 యాడ్ అయిపోయాయి నీ స్కోర్ లో. you. ఈ మాస్ బీట్ కి ఒకసారి డాన్స్ అయి చూడాలని. సూపర్. థ్యాంక్ యూ. పాయింట్లు పోయినా కూడా తీన్మారేసేటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు తెలుసా. నిజంగా ఇంత పాయింట్లు పోగొట్టుకుని కూడా ఫ్రెండే కదా వచ్చింది, పర్లేదు. మొత్తానికి 300 నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. మరి చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ అయిపోయింది. మరి ఎవరికి వచ్చింది నెంబర్ 3? మీ ఇద్దరే ఉన్నారు ఇంకా. రవళి వరుసగా వచ్చినట్టున్నాయే చక్కగా. రవళి దా.
ఎలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళా రవళి గేమ్ ఏంటంటే పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఈ పెన్సిల్స్ నువ్వు ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఆ గ్లాస్ లో వేసేయాలి. చేత్తో కాదు, ఇలానే వేయాలి. మొత్తం 5 పెన్సిల్స్ వేయాలి. ఓకే, బెట్టింగ్ చెప్పు. 150 అయితే తను 50 తిను 100. 300 బెట్టింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడి. టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ కమ్ ఆన్. కమ్ ఆన్ కొంచెం జాగ్రత్త జాగ్రత్త. కమ్ ఆన్ రవళి కమ్ ఆన్. రవలి కమ్ ఆన్. అలానే వేసే గ్లాస్ లో. వేసే కొంచెం వెనక్కి రా అది వదిలేసి వెనక్కి రా. వెనకాల పెన్సిల్స్ ఉన్నాయిగా. పరిగెత్తు Come on, పరిగెత్తు నడుస్తావేంటి? వెనక్కి రా. Come on, స్కోర్ అయిపోతుంది. అయ్యో ఇంకా అయిపోతుంది. నువ్వు వెళ్ళిపోతున్నావు. చిన్నది. అయిపోయింది 60 30 1 2 అయ్యో నిన్ను పెన్సిల్ పడేయమంటే ఏకంగా గ్లాసే పడేసేలా ఉన్నావు అసలు. కనిపించలేదు. మొత్తానికి 300 పోయాయి. ఓకే, సో ఇక శ్రావణి నువ్వు ఒక్కదానివే ఆడాలి. మరి ఆ 4th గేమ్ చూసేద్దాం. 4th గేమ్ రెడీ. శ్రావణి వచ్చి. శ్రావణి ఇక్కడ గ్లాస్ లో థర్మోకోల్ బాల్స్ పెట్టేసాము. ఈ గ్లాస్ తో వాటర్ తీసుకుని ఇందులో పోస్తూ ఉంటావు. సో ఆ వాటర్ ఫ్లో కి ఆ థర్మోకోల్ బాల్స్ అన్ని కూడా బయటకు వచ్చేయాలి. ఒకటి ఉండదు. గ్లాస్ లో ఒక్కటి కూడా ఉండకూడదు. అమ్మో కష్టం. ఓకే, అలా మొత్తం ఇక్కడ ఎన్ని గ్లాసులు ఉన్నాయి? 1 2 ఓకే 9 గ్లాసెస్ ఉన్నాయి. 9 చెయ్యాలి. తన పైన 200 అన్నపూర్ణ 200 తిని కూడా 200 70. ఇంక ఈమె ఎందుకు చెప్పు, ఈమె నీకు ఎలాగో రేస్ లో లేదు. ఇంకా అయిపోయింది కదా, విన్ అయింది. ఒకవేళ నువ్వు ఓడిపోతే శ్రీదివ్యానే విన్నర్ అయిపోతుంది. ఓకే, నువ్వు గెలిస్తే నువ్వే విన్నర్ అవుతావు. ఓకే. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా కమ్ ఆన్ శ్రావణి. ఫాస్ట్ ఒక్కటి కూడా ఉండకూడదు. కేర్ఫుల్. ఫాస్ట్ శ్రావణి. స్కోర్ చెప్తూ ఉండండి. ఇంకా టైం ఉంది, 40 సెకండ్స్ ఉంది. ఫాస్ట్ 20 కమ్ ఆన్. అమ్మా కష్టం శ్యామల. 9 అంటే చాలా. అయిపోయింది, ఏమీ లేదు. వెయిట్. ఫాస్ట్ నువ్వు గ్లాస్ తీసుకునేటప్పుడు ఎందుకంత లేట్ చేస్తున్నావు? ఫాస్ట్ గ్లాస్ ఎంత పైకి ఎత్తితే అవంత త్వరగా వస్తాయి. నేను పైకి పోతున్నా. ఫాస్ట్ 10 seconds. 6 ఫాస్ట్ 4 ఫాస్ట్ వాటర్ లేవు. ఒక్క దాంట్లో మిస్ అయింది. సో మనం ఏం చేయలేము. ఓకే, శ్రీదివ్య విన్నర్ అయిపోయింది. కంగ్రాచులేషన్. చెప్పు ఏం కావాలి నీకు గిఫ్ట్? అష్టలక్ష్మి కలసమా లేకపోతే రెఫ్రిజిరేటర్? రెఫ్రిజిరేటర్. ఓకే, తీసుకో. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము శ్రీదివ్యతో. వచ్చే. సో కంగ్రాట్స్, విజయలక్ష్మి అయిపోయావు దివ్య. ఇక్కడ తిప్పేసి లక్ష్మీదేవి వచ్చేలాగా ఆడితే నెక్స్ట్ బోనస్ రౌండ్ కూడా ఆడేయచ్చు. లక్ష్మీదేవి, కంగ్రాట్స్. ఆడేద్దాం బోనస్ రౌండ్. రెడీగా ఉండు. బోనస్ రౌండ్ ప్లీజ్. థర్టీ సెకండ్స్ అండ్ పజిల్ ఒకసారి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఆడేస్తాయి. అడిగేద్దాం పజిల్ ఏంటో ఇవాళది. పజిల్ ప్లీజ్. చూడు, అందులో ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటో కనిపెట్టు.
చెప్పలేకపోయావు. ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ నువ్వు అడిగినట్టు నీ ఫ్రిడ్జ్ కూడా నీకు ఇచ్చేస్తాము. నీతో పాటు అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. వచ్చేయండి కమ్. మీ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసాను. అలాగే జీ తెలుగు నుంచి ఆడపడుచు కానుక కూడా తీసేసుకోండి. నువ్వు అడిగావు ఫ్రిడ్జ్ కావాలి అని చెప్పి, ఇదిగో ఇదే నీ ఫ్రిడ్జ్. వావ్, ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అలాగే లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీ అందరికి. లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరి బోల్డ్ అని గిఫ్ట్స్ తీసేసుకున్నారు వీళ్ళందరూ. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, నమస్తే.